దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన కాలరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన ఆవేదనను వ్యక్తపరిచారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో అసెంబ్లీలో మాట్లాడిన హేమంత్ సోరెన్ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు. రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పారు. ఈ ఘటనలో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతున్నట్టుగా సంచలన ఆరోపణలు చేశారు. దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన కాలరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన ఆవేదనను వ్యక్తపరిచారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో అసెంబ్లీలో మాట్లాడిన హేమంత్ సోరెన్ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు, పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు. రెండు రోజుల అసెంబ్లీ సమావేశాలలో తొలి రోజు సమావేశాలను ప్రారంభిస్తూ గవర్నర్ ప్రసంగించారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే హేమంత్ సోరెన్ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం బహుశా దేశంలోనే ఇదే మొదటిదని చెప్పారు. ఈ ఘటనలో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని తాను నమ్ముతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. हमारी पूरी पार्टी और पूरा गठबंधन दल आदरणीय चंपा सोरेन जी को समर्थन करता है और मैं कहना चाहूंगा 31 जनवरी की जो काली रात, काला अध्याय देश के लोकतंत्र में नए तरीके से जुड़ा है। 31 तारीख रात को देश में पहली बार किसी मुख्यमंत्री का गिरफ्तारी हुई हो, मेरे संज्ञान में नहीं है। ये मुझे लगता है ये पहला घटना है और मुझे लगता है इस घटना को अंजाम देने में कहीं ना कहीं राजभवन भी शामिल रहा है और जिस तरीके से ये घटना घटित हुई है मैं बहुत आश्चर्यचकित हूं, इसलिए कि मैं एक आदिवासी वर्ग से आता हूं। नियम, कायदे, कानून की जानकारी का थोड़ा अभाव रहता है। बौद्धिक क्षमताएं अभी हमारे विपक्ष के बराबर हम लोगों की नहीं है, लेकिन सही गलत की समझ तो हर इंसान भी रखता है, हर जानवर भी रखता है। हमारी पूरी पार्टी और पूरा गठबंधन दल आदरणीय चंपा सोरेन जी को समर्थन करता है और मैं कहना चाहूंगा 31 जनवरी की जो काली रात, काला अध्याय देश के लोकतंत्र में नए तरीके से जुड़ा है। 31 तारीख रात को देश में पहली बार किसी मुख्यमंत्री का गिरफ्तारी हुई हो, मेरे संज्ञान में नहीं है।
ये मुझे लगता है ये पहला घटना है और मुझे लगता है इस घटना को अंजाम देने में कहीं ना कहीं राजभवन भी शामिल रहा है और जिस तरीके से ये घटना घटित हुई है मैं बहुत आश्चर्यचकित हूं, इसलिए कि मैं एक आदिवासी वर्ग से आता हूं। नियम कायदे कानून की जानकारी का थोड़ा अभाव रहता है। बौद्धिक क्षमताएं अभी हमारे विपक्ष के बराबर हम लोगों की नहीं है, लेकिन सही गलत की समझ तो हर इंसान भी रखता है, हर जानवर भी रखता है। దేశ చరిత్రలో ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన కాలరాత్రిగా జనవరి 31 మిగిలిపోతుందని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన ఆవేదనను వ్యక్తపరిచారు. జార్ఖండ్ అసెంబ్లీ సమావేశాలలో హేమంత్ సోరెన్ భావోద్వేగంతో ప్రసంగించారు. తీవ్ర ఆవేదనతో అసెంబ్లీలో మాట్లాడిన హేమంత్ సోరెన్ ఫ్లోర్ టెస్ట్ సందర్భంగా కోర్టు ప్రత్యేక అనుమతితో అసెంబ్లీకి చేరుకున్నారు. ఈడీ అధికారులు పోలీసుల ప్రత్యేక భద్రత మధ్య ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శిరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శిరీష్, బీహార్ లో జార్ఖండ్ లో అందరూ అనుకున్నట్లుగానే చంపేశ్వరన్ విశ్వాస పరీక్ష నెగ్గారు. 47 ఓట్లతోటి ఆయన విశ్వాస పరీక్ష నెగ్గడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. నాటకీయ పరిణామాల మధ్య అనేక రకాల రాజకీయపరమైన ఎత్తులు పై ఎత్తులతోటి చివరికి చంపేశ్వరన్ తనకు ఉన్నట్లుగానే 47 మంది ఎమ్మెల్యేల యొక్క మెజార్టీ కూడా సాధించారు. అయితే బీజేపీ ముఖ్యంగా ఇతర విపక్షాలు కూడా కలిసి జార్ఖండ్ ముక్తి మోర్చాలో కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన కూటమిలో కానీ చిరుక తెచ్చే ప్రయత్నం కూడా చేశాయి. కానీ ఆ ప్రయత్నాలు ఏవి కూడా సక్సెస్ కాకుండా ఎమ్మెల్యేలందరూ కూడా మూకుమ్మడిగా ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయడంతో 47 ఓట్లతోటి ఈ విశ్వాస పరీక్ష అనేది కూడా నెగ్గింది. దీంతో చంపేశ్వరన్ తదుపరి ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. కోర్టు యొక్క అనుమతి తీసుకొని ఇటు హేమంత్ సోరెన్ కూడా విశ్వాస పరీక్షలో పాల్గొని ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడంతో గవర్నమెంట్ మొదటి నుంచి చెప్తున్నట్టుగానే తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా ఉందని చెప్తున్నారు. ఆ రకంగానే 47 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది కూడా ఉంది. అయితే క్యాంపుకి కానీ లేకపోతే ఇతర మీటింగ్లకు కానీ ఎక్కువ మంది ఎమ్మెల్యేలు రాకపోవడం, అంటే 41 నుంచి 42 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరు కావడంతో మిగిలిన వాళ్ళ లాయల్టీ పైన కొన్ని క్వశ్చన్స్ అనేది కూడా ఉత్పన్నమయ్యాయి. కానీ చివరికి చూసినట్టయితే మళ్ళీ విశ్వాస పరీక్ష అనేది కూడా విశ్వాస పరీక్షకు అనుకున్నంత మెజార్టీ అనేది కూడా సాధించడంతో అందరూ కూడా ఉపయోగించుకున్నారు. 81 మంది శాసనసభ్యులున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మాత్రం 42 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు అనేది కూడా అవసరం. అయితే హాఫ్ వే మెజార్టీ కంటే దాదాపు 5 శాసనసభ్యులు ఎక్కువగా 47 మంది ఎమ్మెల్యేల యొక్క మద్దతు అనేది కూడా తీసుకోవడం అనేది కూడా జరిగింది. దీంతో విశ్వాస పరీక్ష నెగ్గినట్టుగా కూడా స్పీకర్ కొద్దిసేపు క్రితం ప్రకటించారు. విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం జార్ఖండ్ ముక్తి మోర్చా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా సంబరాలు కూడా చేసుకున్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. తదుపరి మంత్రిమండలి ఏర్పాటు అనేది కూడా జరుగుతుంది. పాత వాళ్ళనే దాదాపుగా కంటిన్యూషన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శిరీష్.